ఇవాళ మనం చేయబోతున్నాము పెరుగు శనగల సలాడ్. పెరుగు శనగల సలాడ్కి కావాల్సిన పదార్థాలు చెప్పేద్దాం. పెరుగు, ఆయిల్, అక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, ఉప్పు, ఉడికించిన శనగలు. నువ్వు సాత్విక్ లానే ఉండు ప్లీజ్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టాం కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కరివేపాకు నా ఫేవరెట్. ఇట్స్ మై ఫేవరెట్. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి. సార్ చాలా హై. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాం. అదిగో ఆయిల్ ఇక్కడ వరకు వచ్చింది. అవును, నీకు ఆయిల్ కనిపిస్తుంది కూడా. ఇదిగో గ్రీన్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం పెరుగు ఒక బౌల్లో తీసుకున్నాం కదా. తీసుకోలేదు. ఇప్పుడు అందులో జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి కొంచెం వేసుకుందాం. అన్నీ వేసేసి అప్పుడు కలుపు. ఇప్పుడు నా ఫేవరెట్ చాట్ మసాలా. అయ్యి చాట్ చాలా ఎక్కువ వేయకే. నేను ఎక్కువ వేస్తాను. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామా? నువ్వు కలుపుతావా నేను కలుపుతా? అది కలిపా. షాపు నువ్వు ఇది బాగా కలిపావు కదా. ఇప్పుడు ఇందులో శనగలు వేసుకుందాం. శనగలు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. నేను కలుపుతాను. ఓకే, ఇందాక మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఫ్రై చేసుకున్నాం కదా, వీటిపైన వేయాలి. జల్లుకుంటున్నాము. ఏయ్, పెరుగు శనగల సలాడ్ రెడీ అయిపోయింది.